హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ ఫర్ డైలీ అనాలిసిస్. నిఫ్టీ ఈరోజు 111 పాయింట్ల లాభంతో 22,508 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 341 పాయింట్ల లాభంతో 74,170 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ 293 పాయింట్ల లాభంతో 48,354 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ ఐటీ 15 పాయింట్ల లాభంతో 36,137 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లంతా పాజిటివ్గా ఉన్నాయి, కానీ మన ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ మాత్రము అంత పాజిటివ్గా లేవు. సో నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు రెడ్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, అన్ని ఇండిసెస్, స్మాల్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, అక్రాస్ బోర్డు అన్ని ఇండిసెస్ పాజిటివ్గా ఉన్నాయి. కానీ బట్ కొన్ని స్పెసిఫిక్ స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఈరోజు అండర్ ప్రెషర్లోనే ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్గా చూస్తే పోర్ట్ఫోలియోస్, మీ పోర్ట్ఫోలియో ఎలా ఉందో తెలియదు. మీ పోర్ట్ఫోలియోస్ ఏదన్నా గ్రీన్లో క్లోజ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నా పోర్ట్ఫోలియో మాత్రము స్లైట్ నెగిటివ్ తోటి 0.25% నెగిటివ్ తోటి ఈరోజు క్లోజ్ అయింది, రెడ్లో క్లోజ్ అయింది. ఓకే, ఓవరాల్గా చూస్తే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది మళ్ళీ రీబౌండ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మన ఎఫ్ఐఐస్ కూడాను ఫ్రైడే ఆల్మోస్ట్ 792 crores మాత్రమే సెల్ చేశారు. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ వచ్చేసేసి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవాలి. ఫ్రైడే వాళ్ళు మార్కెట్లో 779 కోట్లు మాత్రమే సెల్ చేశారు. అట్లానే అంతకుముందు రోజు 12 మార్చి 1,600 కోట్లు, 11 మార్చి 2,800 కోట్లు, 10th మార్చి 485 కోట్లు. అంటే గ్రాడ్యువల్గా చూస్తే మీకు 3,000 4,000 crores ఎక్కడైతే సెల్ చేశారో ఇంతకుముందు, అక్కడి నుంచి సో ఇప్పుడు 700, 1,000, 2,000 ఆ రేంజ్, అంటే కొద్దిగా రేంజ్ డౌన్ అయింది. సో అంటే వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ అనేది కొద్దిగా ఈజ్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఒక రకంగా మార్కెట్కి పాజిటివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా పై చేస్తూనే ఉన్నారు. మనకి ఎస్ఐపిలోకి ఇన్ఫ్లోస్ మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఓవరాల్గా మన మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో తగ్గింది, ఆల్మోస్ట్ 26% తగ్గిందని చెప్పేసి మనకి రిపోర్ట్ వచ్చింది. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము. జనవరి మంత్లో 39,000 కోట్లు ఓవరాల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో వస్తే, అదే ఫిబ్రవరి మంత్లో 29,000 crores, అప్రాక్సిమేట్గా 29,000 odd crores ఇన్ఫ్లో వచ్చింది మ్యూచువల్ ఫండ్స్. ఏది ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి. అదే ఎస్ఐపిలోకి చూస్తే ఓన్లీ 450 crores మాత్రమే తగ్గింది. సో అంతకుముందు 26,459 కోట్లు వస్తే జనవరిలో, ఫిబ్రవరిలో 25,999 కోట్లు, అంటే జస్ట్ 460 crores మాత్రమే ఇన్ఫ్లో తగ్గింది. సో ఓవరాల్గా మన రీటైలర్స్ మాత్రము మనీ ఇన్ఫ్లో పంప్ చేస్తూనే ఉన్నారు, కానీ డిఐఎస్ అదే రీతిలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఐస్ కొద్దిగా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ తగ్గించారని చెప్పుకోవాలా. ఓకే, ఓవరాల్గా మనకి గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయి, మనకి ఇండిసెస్లో గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయి, దేన్ని బేస్ చేసుకొని మన ఇండిసెస్ మూవ్ అయినాయి అని చూస్తే, డో జోన్స్ ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసేసి 1.6% పాజిటివ్గా క్లోజ్ అయింది, అంటే 674 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే నాస్డాక్ కూడాను 2.6%. అన్ని టెక్ స్టాక్స్ ఈ మధ్య సెల్ ఆఫ్ గ్రోత్నే కదా, కానీ ఫ్రైడే 14th మార్చి 2.61% పాజిటివ్గా నాస్డాక్ క్లోజ్ అయింది. ఓకే, అయితే ఈరోజు ఫ్యూచర్స్ మాత్రము, డౌ జోన్స్ ఫ్యూచర్స్ మాత్రము -200 పాయింట్స్ తోటి, మన ఈ వీడియో చేసుకునే టయానికి -200 పాయింట్స్ నెగిటివ్ తోటి ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ వచ్చేసి 85% పాయింట్స్ నెగిటివ్ తోటి ట్రేడ్ అవుతుంది. అయితే జర్మన్ ఇండెక్స్ డాక్స్ ఫ్యూచర్స్ మాత్రము 62 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఓకే, మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే డాలర్ ఇండెక్స్ కానీ, 10 years బాండ్ ఈల్డ్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ చూస్తే కొద్దిగా ఈ రెండు డాలర్ ఇండెక్స్ కానీ, 10 years బాండ్ ఈల్డ్ కానీ ఈజ్ అవుట్ అవుతున్నట్టు కనిపించింది. బట్ బ్రెంట్ క్రూడ్ మాత్రము $69, $69.2 నుంచి $71.2 వచ్చింది, అంటే లైట్గా ఇంచెప్ అయింది. అది కొద్దిగా మనకి, అంటే ఈ 2%, 1% పెద్ద మ్యాటర్ కాదు మనకి. 70 and అరౌండ్ రేంజ్లో ఉంటే మనకి బ్రెంట్ క్రూడ్ ఓకే. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది బ్రెంట్ క్రూడ్ కాబట్టి ఆ రేంజ్లో ఉంటే ఓకే. దాంతోపాటుగా డాలర్ ఇండెక్స్ కొద్దిగా ఈజ్ అవటం అనేది
మనకి కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఈరోజు సెంటిమెంట్ ఖచ్చితంగా బూస్ట్ చేయడానికి. ఓకే, మనకి నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకే 19th మార్చి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది మనకు వస్తుంది. ఓకే, రేపు కాదు ఎల్లుండి, ఈరోజు 17th కదా, 18th and 19th వెన్స్డే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది వస్తుంది. యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 4.5% యాజ్ ఇట్ ఈస్గా స్టాండ్ స్టిల్ ఉంచుతారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకి రీసెంట్గా వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇవంతా పాజిటివ్గా ఉన్నాయి. ఐఐపి డేటా కానీ మన ఇండియాకి సంబంధించి అట్లానే యూఎస్కి సంబంధించి అన్ని పాజిటివ్ ఇండికేషన్సే ఉన్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడాను పాజిటివ్గానే ఉంది. వాళ్ళు 3% ఎక్స్పెక్ట్ చేస్తే ఇయర్ అది 2.8% కిందకు వచ్చింది. అట్లానే మన సిపిఐ వచ్చేసేసి 3.61% వచ్చింది. మన వాళ్ళు 4% ఎక్స్పెక్ట్ చేస్తే 3.6% వచ్చింది మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్. సో ఇది మనకి యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే అది పాజిటివ్ ఇండికేషన్. మనకి April 7th మన ఆర్బీఐ డెసిషన్ ఉంది. ఆర్బీఐ రేట్ కట్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని తీసుకొని మనకి 2 రేట్ కట్స్ ఏదన్నా ఉంటుందా, 2 రేట్ కట్స్ ఇప్పటికైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 0.25% ఓవరాల్గా 50 basis points 2 రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్బీఐ నుంచి. అట్లా కాకుండా మన ఎకానమీని బూస్ట్ చేయడానికి ఇప్పటివరకు ఏదైతే మన ఎకానమీ ట్రెండ్ కాస్త నెగిటివ్గా ఉందని అంచనాలు ఉన్నాయో, జీడిపి కూడా ఇంప్రూవ్ చేయడానికి, ఏదైనా ఎకానమీని బూస్ట్ చేయడానికి 0.25 కాకుండా ఏదైనా ఫస్ట్ రేట్ కట్టు 0.5% ఏదైనా కన్సిడర్ చేస్తారేమో అనే అంచనాలు కూడాను మార్కెట్లో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడాను ఈ రేట్ కట్స్ని ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ 9 months to 12 months బ్యాకే ఈ రేట్ కట్స్ని ఇనిషియేట్ చేసిన జరిగింది. ఆల్రెడీ వాళ్ళు 100 basis points అన్ని కంట్రీస్లోనూ మెజారిటీ ఆఫ్ కంట్రీస్లో 100 basis points అనేది రేట్ కట్ అనేది ఆల్రెడీ చూసాం మనం. మన కంట్రీలోనే 25 basis points మాత్రమే రేట్ కట్ జరిగింది. సో ఆ విధంగా చూస్తే మనకి 50 basis points రేట్ కట్ అనేది అవకాశం ఉంది అనేది ఒక అంచనాలు ఉన్నాయి. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అయితే 19th మార్చి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. మనకి దీంట్లో ఏంటంటే ఈరోజు మీరు గమనిస్తే విక్స్ ఈరోజు ఇంక్రీజ్ అయింది. మన ఇండియన్ మార్కెట్స్లో విక్స్ ఈరోజు ఇంక్రీజ్ అయింది. అట్లానే రేపు కూడా ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది, అట్లానే విక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. ఓకే, రేపు కూడాను విక్స్ పాజిటివ్గానే ఉంటుంది, విక్స్ హై రైజ్ అవుతుంది. ఎల్లుండి కూడాను అంటే ఆ తర్వాత రోజు ఇది వెన్స్డే ఈవినింగ్ 6 PM యుఎస్ టైంలో వస్తుంది కాబట్టి ఆ టైంలో వచ్చేది ఆ తర్వాత రోజు మనకి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి రేపు కూడాను ఎల్లుండి కూడాను మన విక్స్ రైజ్లో ఉంటుంది. మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే దాన్ని యూజ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే మీకు కాస్త దాని మీద ఐడియా కనుకుంటే విక్స్ రైజ్ అయినప్పుడు మీరు దాన్ని ఆపర్చునిటీస్గా తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో మనకి కొన్ని న్యూస్ ఉన్నాయి, మార్కెట్లో కొన్ని న్యూస్ ఉన్నాయి. ఆ న్యూస్ చూద్దాం ఒకసారి. ఆ న్యూస్లో మనకి మేజర్గా మనం ఫస్ట్ న్యూస్ కనుక చూస్తే మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని, ఇండియా చైనా రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో రీసెంట్గా 2020 తర్వాత మనకి బోర్డర్లో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అంటే ఈ సైనికులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అట్లానే మన సైనికులు కొంతమంది, చైనా సైనికులు కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని మన రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, చైనా ఇండియా మధ్యలో ఉండే రిలేషన్స్ ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశం మీద ఒక కామెంట్ పాస్ చేయడంతో ఏ కంపెనీస్ అయితే చైనాతోటి బిజినెస్ చేస్తూ ఉంటాయో ఆ కంపెనీస్ ఈరోజు మార్కెట్లో రైజ్ అవ్వడం జరిగింది. సో స్పెసిఫిక్గా చూస్తే కేన్స్ టెక్నాలజీస్ అది కాంపోనెంట్స్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా నుంచి అది కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఈ రిలేషన్స్ కనుక, ఇది చైనా ఇండియా రిలేషన్స్ కనుక పాజిటివ్గా మూవ్ అయితే ఈ కంపెనీకి ఆ ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. దాని మూలంగా కేన్స్ టెక్నాలజీస్ ఈరోజు పెరిగింది. అట్లానే యూనోమిండా కూడా. సో యూనోమిండా కూడా వాళ్ళు చైనా ఇన్వాన్స్ ఆటోమేటివ్ వీళ్ళతోటి ఎలక్ట్రిక్ 4-wheeler ప్రోడక్ట్స్ సంబంధించి వాళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. ఆ డీల్ చేసుకోవడం మూలంగా వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఈ రిలేషన్స్ కనుక పాజిటివ్గా మూవ్ అయితే యూనోమిండాకు కూడా పాజిటివ్గా ఉంటుంది. సో దాని మూలంగా ఈరోజు యూనోమిండా కూడా బాగా రైజ్ అయింది. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ కూడాను చైనీస్ ఈవీ బ్యాటరీ మేకర్ గోషన్ అనే కంపెనీతోటి 2024 జూన్లో
ఒక అండర్స్టాండింగ్ ఇది చేసుకున్నారు, ఒక డీల్ సైన్ చేశారు. సో దాని మూలంగా అమర్రాజా బ్యాటరీస్ కూడాను ఈ రిలేషన్స్ కనుక పాజిటివ్గా ఉంటే, ఇండియా చైనా రిలేషన్స్ కనుక పాజిటివ్గా ఉంటే, ఈ కంపెనీస్కి ఏదైతే చైనా బేస్ చేసుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారో, లేదంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారో, ఈ కంపెనీస్కి అన్నిటికీ అది పాజిటివ్. దానికి గాను ఈరోజు ఈ కంపెనీస్ పాజిటివ్గా మూవ్ అయినాయి. ఓకే, అట్లానే మనకి ఆర్బీఐ ఒక న్యూస్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంకుకి సంబంధించి ఒక న్యూస్, ఎందుకంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి మార్కెట్లో ఒక నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది కదా, ఏదో లాసులు పోస్ట్ చేశారు వాళ్ళు, ఏదో సరిగా గవర్నెన్స్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి అని చెప్పేసి రూమర్ కాదు, అది యాక్చువల్గా 1,500 crores లాస్ అని చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేశారు. బట్ అది గవర్నెన్స్కి సంబంధించింది కాదు అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. ఈలోపు ఆర్బీఐ అనేది ఈ బ్యాంకుకి సంబంధించి పాజిటివ్ న్యూస్ ఇచ్చింది. ఇది వెల్ క్యాపిటలైజ్డ్, ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది వెల్ క్యాపిటలైజ్డ్. వాళ్ళ క్యాపిటల్ అడక్వసీ రేషియో అనేది 16.46%గా ఉంది. ప్రొవిజన్స్ కవరేజ్ రేషియో కూడాను 70.2%గా ఉంది. ఓకే, కాబట్టి ఈ బ్యాంక్ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ బ్యాంక్ ఎప్పుడూ మూతపడేది కాదు, ఇబ్బంది పెట్టేది కాదు. అట్లానే లిక్విడిటీ కవరేజ్ రేషియో కూడాను 113%గా ఉంది యాజ్ ఆఫ్ March 9th. ఓకే, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఏంటంటే 100%, కానీ ఇది 113% ఉంది లిక్విడిటీ కవరేజ్ రేషియో. సో భయపడాల్సిందేం లేదు, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇబ్బందుల్లో ఏం లేదు. కాకపోతే ఏదైతే ఇది జరిగిందో, మిస్టేక్ జరిగిందో, ఆ మిస్టేక్ మన బుక్స్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి నెక్స్ట్ ఫర్దర్ క్వార్టర్స్లో ఆ ప్రాఫిట్స్ ఏదైతే వస్తాయో ఆ ప్రాఫిట్స్ని తినేస్తుంది. అది షేర్ హోల్డర్స్కి మాత్రం ఇబ్బంది. ఈ ఇండస్ ఇండ్ బ్యాంకులో ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భరోసా కల్పించడానికి ఆర్బీఐ ఈరోజు బయటకు వచ్చి ఈ న్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లానే హెచ్సిసి సంబంధించి ఒక న్యూస్ ఉంది. వాళ్ళు టాటా ప్రాజెక్ట్స్ తోటి ఒక ఆర్డర్, ఒక 2,191 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ వీళ్ళు విన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు హెచ్సిసి అనేది ఆల్మోస్ట్ నియర్లీ 4%, మార్నింగ్ అవర్స్లో 4% ఈరోజు రైజ్ అవ్వడం జరిగింది. దీంట్లో ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు 8.65 kilometers లాంగ్ కారిడార్ ఒకటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, అట్లానే ఈ దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంటాయి, స్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇండోర్ మెట్రో ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఇది టాటా ప్రాజెక్ట్స్, ఇది మేజర్ డెలివరీ ఎవరిస్తారంటే డెలివరీ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళతోటి వీళ్ళు హెచ్సిసి వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. 2,191 crores వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది. దానికి గాను హెచ్సిసి ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. మనకి ఇంకొక న్యూస్ ఉంది, సిటీ గ్రూప్ నుంచి ఈ న్యూస్ రిలీజ్ అయింది. ఇది రిలేటెడ్ టు ఎల్టీఐ మైంట్రీ. సో ఇదేంటంటే, వీళ్ళు ఐటీ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ కాంట్రాక్ట్స్, ఐటీ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో సిటీ గ్రూప్కి సంబంధించి, వాళ్ళు 20% నుంచి 50% స్లాష్ చేసుకుంటాము. అంటే ఈ ప్లాన్స్ ఏదైతే ఉందో ఆ ప్లాన్స్ని మేము అంత, ఇప్పుడు సపోజ్ 100 rupees వాళ్ళు ప్లాన్స్ చేశారనుకోండి, ఆ 100 rupeesలో ముందు రాబోయే రోజుల్లో అది 50 rupeesని, అంటే 80 rupees నుంచి 50 rupees వరకే చేస్తాము, 100 rupees ఫుల్గా మేము ఏదైతే ప్లాన్ చేసామో ఇంతకుముందో ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎగ్జిక్యూట్ చేయము అని స్లాష్ చేశారు. దాంతో ఎల్టీఐ మైంట్రీకి ఏదైతే కాంట్రాక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వస్తాయని చెప్పేసి ఇచ్చేస్తున్నారో, ఆ ఎల్టీఐ మైంట్రీ రావు అని చెప్పేది నెగిటివ్ న్యూస్ తోటి ఈరోజు 5% ఫాల్ అయింది. ఓకే, అట్లానే మనకి స్పైస్ జెట్కి సంబంధించి ఒక న్యూస్ ఉంది. ఈరోజు స్పైస్ జెట్ మార్నింగ్ అవర్స్లో 6% జంప్ అయింది. కారణం ఏంటంటే, వీళ్ళు ఆల్మోస్ట్ 294 crores వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారు, ప్రమోటర్స్ గ్రూప్ నుంచి ఇన్ఫ్యూజ్ చేస్తారు స్పైస్ జెట్కి అని చెప్పేసి అంచనాలతో న్యూస్ రావడంతో ఈరోజు 6% జంప్ అయింది ఈ స్టాక్, స్పైస్ జెట్ స్టాక్. ఓకే, అట్లానే మనకి 3 స్టాక్ రికమెండేషన్స్ ఉన్నాయి. మనకి ఈరోజు ఒక 3 సంస్థలు మనకి స్టాక్ రికమెండేషన్స్ ఇచ్చినాయి. ఆ స్టాక్ రికమెండేషన్స్ ఏంటో క్విక్గా చూద్దాం మనం. అవి వచ్చేసేసి మిరాయ్ ఎసెట్ షేర్ ఖాన్ వాళ్ళు కోరమండల్ అగ్రో గురించి వీళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చారు. వీళ్ళు 2,208 rupees టార్గెట్ తోటి వీళ్ళు బై కాల్ ఇచ్చారు. సో కోరమండల్కి సంబంధించి 2,208 రూపాయల టార్గెట్ తోటి వీళ్ళు బై కాల్ ఇనిషియేట్ చేశారు. అట్లనే కేఆర్ చోక్సీ వాళ్ళు 675 రూపాయల టార్గెట్ తోటి వరుణ్ బెవరేజెస్ని
మీద బై కాల్ ఇనిషియేట్ చేశారు. ఓకే, వరుణ్ బెవరేజెస్కి వీళ్ళు పాజిటివ్ నోట్ రిలీజ్ చేస్తూ ₹675 టార్గెట్ తోటి వీళ్ళు బై కాల్ ఇనిషియేట్ చేశారు. అట్లానే ఆనంద్ రాతి వాళ్ళు వేణూస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ గురించి బై కాల్ ఇనిషియేట్ చేస్తూ ₹700 టార్గెట్ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో ఏదైనా మీరు పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆ స్టాక్స్ ప్రాస్పెక్ట్స్ని చూసుకొని మీరు బై చేసుకోవడానికి అనుకూలంగా ఉండే స్టాక్స్ ఇవి. ఇది రికమెండేషన్స్ గివెన్ బై షేర్ ఖాన్, కేఆర్ చోస్కి అండ్ ఆనంద్ రాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఓకే, ఈరోజు ట్రేడ్లో అప్డేట్ భాగంగా నేను ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటి మార్చ్ మంత్కి సంబంధించింది, ఇంకొకటి ఏప్రిల్ మంత్కి సంబంధించింది. మార్చ్ మంత్ నేను తీసుకున్న ట్రేడ్ ఏంటంటే 46,500. సో ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయింది. నా అంచనా ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద డేస్ ఇంకా మనకి 8 వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఈ 8 వర్కింగ్ డేస్లో ఇప్పుడు ఆల్రెడీ 48,500, 48,400 రేంజ్లో ఉంది కదా. అంటే నేను 1,900 పాయింట్స్ డౌన్ సైడ్, అంటే ఆల్మోస్ట్ 4% డౌన్ సైడ్, అంటే 46,500 ₹40 దగ్గర సెల్ చేశాను. ఓకే, అట్లానే 44,500 ఏప్రిల్ మంత్కి సంబంధించి, 44,500 ఏప్రిల్ మంత్కి సంబంధించి ₹75 మీద, ₹75 మీద స్లోగా అంటే సెల్లింగ్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు వరకు 43,500 మీకు మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను పోస్ట్ చేశాను. 43,500 ₹90 దగ్గర సెల్ చేస్తున్నాను. 44,000 ₹100 దగ్గర సెల్ చేస్తున్నాను. ఇప్పుడు 44,500 ₹75 మీద. ఈరోజు మార్కెట్ పాజిటివ్ మూమెంట్ తోటి 44,500 అనేది ₹100 నుంచి ₹75కి వచ్చింది. బట్ స్టిల్ నేను స్మాల్ క్వాంటిటీస్లో సెల్ చేస్తూ ఉన్నాను. అంటే మార్చ్ మంత్ ఆల్రెడీ మనకి ఇంకా 8 వర్కింగ్ డేస్ ఉంది కాబట్టి ఈలోపు ఏప్రిల్ మంత్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తాను. స్లోగా గ్రాడ్యువల్గా మార్చ్ మంత్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయి మార్చ్ మంత్లో నా దగ్గర 45,600, 45,800 ఆ పుట్స్ ఉన్నాయి. అవి ₹10కి, ₹15కి వచ్చేసినాయి. సో వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయి మరలా నేను ఇప్పుడు 44,500 ఏప్రిల్ మంత్కి షిఫ్ట్ అయిపోతాను. ఓకే, ఇది నా స్ట్రాటజీ. సో ఈ విధంగా నేను ట్రేడ్ చేస్తూ ఉన్నాను. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈరోజు మార్కెట్లో ఎట్లా మూవ్ అయినాయి, రేపటికి ఏ విధంగా మనం లెవెల్స్ చూడొచ్చు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ చార్ట్లో మనము ఫిబొనాసీ కనుక అప్లై చేస్తే అంటే రీసెంట్ టాప్ మనకి 23,800కి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయింది కదా. 23,800 దగ్గర నుంచి 21,965. ఓకే, అది నేను ఫిబొనాసీ అప్లై చేస్తే నాకు ఫిబొనాసీ లెవెల్స్ వచ్చేసి 38.2, అంటే డౌన్ సైడ్ నుంచి చూస్తే 38.2 వచ్చేసేసి 22,670. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మనము యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ మంత్కి ఒకవేళ అది క్రాస్ చేసి కనుక పాజిటివ్ సెంటిమెంట్ కనుక ఇట్లానే రెజ్యూమ్ అయ్యి అది కనుక క్రాస్ చేస్తే 22,890, అంటే 22,900 ఆ రేంజ్ వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫిబొనాసీ లెవెల్స్. ఓకే, 22,400 అనేది సపోర్టు, ప్రస్తుత మార్కెట్లో 22,400 అనేది సపోర్టు, 22,680 ఆర్ 670 అది అనేది ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అది క్రాస్ చేస్తే 22,900. ఇది ఫిబొనాసీ సిరీస్ ప్రకారము నేను అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీని చూద్దాం మనం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ నుంచి పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ అన్న కొద్దిగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకసారి నెగిటివ్గా మూవ్ చేయడానికి ట్రై చేసింది కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రము పాజిటివ్గా మూవ్ అవుతూనే ఉంది. లాస్ట్ 3 క్యాండిల్స్ పాజిటివ్ క్యాండిల్సే ఉన్నాయి. ఓకే, 10-day మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ కూడా క్లోజ్ అయింది. 48,300 కంటే కూడా అబోవ్ క్లోజ్ అయింది. మనకి 354 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం పాజిటివ్గా చూడాలి అంటే 300 లెవెల్స్ పైన నిలబడాలి. రేపు కూడాను 300 లెవెల్స్ పైన నిలబడితే మనకి 48,600 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అంటే ఇంకొక 250-300 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనకి రెసిస్టెన్స్ మాత్రము 48,850 దగ్గర మాత్రము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడే అవకాశాలు ఉన్నాయి. లోయర్ సైడ్ వచ్చేసేసి మనకి 48,000. సో 48,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో 48,000 నుంచి 48,850. సో ఇది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. సో మీరు డౌన్ సైడ్ వస్తే కనుక మీరు లోయర్ సైడు పుట్స్ నెక్స్ట్ మంత్కి సంబంధించింది, ఈ మంత్ పుట్స్ మీకు
అంత ప్రైస్ అంటే అంత వాల్యుయేషన్స్లో దొరకవు. కాబట్టి మీరు నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి సంబంధించిన పుట్స్ని మీరు సెల్ చేసుకోవడం ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి సబ్స్క్రిప్షన్స్ కావాలి. మనకి సబ్స్క్రిప్షన్స్ వస్తే అదొక మోటివేషన్ మనకి. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఓకే, మనం కూడాను కొంతమందికి రీచ్ అవుతున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు బిల్డ్ అవుతుంది. ఓకే, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.